నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సింగిల్ వర్స్ మీద ధ్యానం చేద్దాము. అది సామెతలు 22:6, ప్రాబ్స్ 22nd చాప్టర్ 6th verse. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. థ్యాంక్ యూ సిస్టర్. ఇంగ్లీష్లో ఏమంటారంటే, ట్రైన్ అప్ ఎ చైల్డ్ ఇన్ ద వే హీ షుడ్ గో, వెన్ హీ ఈజ్ ఓల్డ్ హీ విల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ ఇట్. ఈ వారము నవంబర్ 14th మీ అందరికీ తెలిసిందే చిల్డ్రన్స్ డే. నెహ్రూ గారి పుట్టినరోజు 136th బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా. సో నెహ్రూ గారు గేవ్ ఎ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు చిల్డ్రన్ అనమాట. దాన్ని బట్టి మొత్తం కంట్రీనే ఇన్స్పైర్ చేశారు. సో ఐ వాంట్ టు టాక్ అబౌట్ ట్రైనింగ్ ఎ చిల్డ్రన్ ఇన్ గాడ్స్ వే. మనం ఎన్నోసార్లు లిసన్ టు డిఫరెంట్ సర్మన్స్, కానీ వన్స్ ఇన్ అ వైల్ వీ షుడ్ లిసన్, we should know about how to take care of our children. God loves children. So అందుకే దేవుడు మనకి he gave us children so that we can be good stewards, మంచి సర్వెంట్స్గా to raise our children in the ways of God అన్నమాట. That's why God gave us to expand the kingdom of God. ఈ అధ్యాయంలో చూసినట్లయితే ఒక కమాండ్ ఉంది, దాంతో ఒక ప్రామిస్ ఉంది. కమాండ్ ఏంటంటే, ట్రైన్ అప్ ఎ చైల్డ్ ఇన్ ద వే హీ షుడ్ గో. అదే ప్రామిస్ ఏంటంటే, వెన్ హీ ఈజ్ ఓల్డ్ హీ విల్ నాట్ డిపార్ట్. ఆయన ఎదిగే కొద్దీ దేవుడి నుంచి దూరంగా హీ విల్ నాట్ డిపార్ట్ అనమాట. వెన్ ద చిల్డ్రన్ ఆర్ యంగ్, పేరెంట్స్ హ్యావ్ టు ట్రైన్ అండ్ డిసిప్లిన్. ఇట్ మే టేక్ ఎ లాంగ్ టైం, చాలా టైం పట్టి ఉండొచ్చు, కానీ ఆ ఫలితం మనం చూసినట్లయితే ఇట్స్ సో బ్యూటిఫుల్. వెన్ ద చైల్డ్ ఈజ్ ఓల్డ్ హీ విల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ గాడ్ అన్నమాట. ఒకవేళ ఒక కొడుకు ఒక కూతురు ఇఫ్ హీ డిపార్ట్స్ ఫ్రమ్ గాడ్, చిల్డ్రన్ ఆర్ నాట్ టు బి బ్లేమ్డ్. ద పేరెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ నాట్ ట్రైనింగ్. మన మీద వీఆర్ రెస్పాన్సిబుల్. అందుకే మనము 1 year నుంచి వీ హ్యావ్ టు స్టార్ట్ ట్రైనింగ్ అనమాట. దిస్ ఇస్ ద ఓన్లీ కమాండ్మెంట్ గివెన్ టు చిల్డ్రన్, ఏంటంటే టు ఒబే యువర్ పేరెంట్స్. అట్లాగే యాజ్ పేరెంట్స్ వీ మస్ట్ డూ ఆల్ దాట్ వీ క్యాన్ టు మేక్ ష్యూర్ మన పిల్లలు ప్రభులో ఎదగటానికి మనము సాయం చేయాలి. that they will receive the Lord as a personal savior at a very young age. కొన్ని స్టాటిస్టిక్స్ చెప్తున్నానంటే, ఆఫ్టర్ 25 ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు రేజ్ ఎ చైల్డ్ that they should come to know the Lord. సో యూనిస్ లోయస్ తిమోతిని ఎలా పెంచారో, 2 Timothy 1st chapter 5th verse they taught them the word of God. అందుకే we have to saturate our homes with prayers అన్నమాట. యోబుకి ఒక హ్యాబిట్ ఉంది. తెల్లారుజామున బిఫోర్ ద సన్ రైజెస్ he will get up and he will pray for his 10 children. ఒక్కొక్కరికి he will burnt offering ఇచ్చేవాడు. You see, a praying home is a powerful home. ఎందుకంటే ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎవిడెంట్ ఇన్ ద హోమ్స్. ఆదికాండము 18th chapter 19th verse మనము చూస్తాము ద రీజన్ వై గాడ్ చోజ్ అబ్రహాం. ఏముంటుందంటే, ఐ హ్యావ్ చోజన్ హిమ్, అంటే ఐ హ్యావ్ సింగిల్డ్ హిమ్ అవుట్, ఐ హ్యావ్ నోన్ హిమ్. ఎందుకంటే దట్ హీ విల్ కమాండ్ హిస్ చిల్డ్రన్ and his household after him and they will keep the way of the Lord. అందుకే అబ్రహాంని చూస్ చేశాడు.
by doing righteousness and justice, that the Lord may bring to Abraham what he has promised and all that he has spoken of him. With as parents, we should by heart this verse. God chose Abraham so that he will command his children. Devudu, he didn't choose Abraham just to be the father of Israel, not to give suggestions to children, but to command his children. ఈ సెక్యులర్ వరల్డ్ ఏమంటుందంటే పిల్లల్ని పనిష్ చేయొద్దు, వాళ్ళని గర్దించొద్దు, వాళ్ళని కమాండ్ చేయొద్దు, సాఫ్ట్గా ప్రవర్తించండి. కానీ బైబిల్ క్లియర్గా ఏమంటుందంటే టు కమాండ్ చిల్డ్రన్. అబ్రహాం కమాండెడ్ హిస్ చిల్డ్రన్ అండ్ హిస్ ఫ్యామిలీ. అబ్రహాం వాజ్ అలైవ్ ఈవెన్ బిఫోర్ ద బైబిల్ ఎగ్జిస్టెడ్. ఎందుకంటే అబ్రహాం అలా చేశాడు కాబట్టి లార్డ్ బ్రాట్ అపాన్ ఆల్ దట్ హీ ప్రామిస్డ్. మనం చూసినట్లయితే అబ్రహాం కుమారుడు ఇస్సాకు, హీ ఫేవర్డ్ ఇస్సావ్ ఓవర్ జేకబ్. ఈవెన్ చనిపోకముందు ఇస్సావుని బ్లెస్ చేద్దాం అనుకున్నాడు, ఇఫ్ హీ మేక్స్ గుడ్ ఫుడ్. కానీ ఇమాజిన్, ఒక తండ్రి ఒక ఫేవరెటిజం చూపిస్తున్నాడు ఎందుకంటే ఆయన మంచి ఫుడ్ వండుతాడని. ఈ ఫెయిల్డ్ యాజ్ ఎ ఫాదర్. వాళ్ళ కొడుకు యాకోబు, వాళ్ళ 12 పిల్లలు ఉన్నా కూడా వాళ్ళకి నిజమైన ప్రేమ చూపించలేకపోయాడు. యాకోబు ఎప్పుడు యోసెఫ్నే ఫేవర్ చేసేవాడు, ఎందుకంటే రాహేల్ ఫస్ట్ కొడుకు కాబట్టి. ఇది సిబ్లింగ్ రైవలరీకి, హేట్రెడ్నెస్ ఈ మొత్తం కుటుంబాన్ని రిప్ ద ఫ్యామిలీ అపార్ట్. అండ్ జోసెఫ్ బ్రదర్స్ వాళ్ళు ఎంతగానో హేట్ చేశారంటే చంపడానికి కూడా సిద్ధపడ్డాడు, జస్ట్ బికాజ్ ఆఫ్ జేకబ్. చూడండి, పిల్లలకి దే నీడ్ పాజిటివ్ ప్యాటర్న్, దే నీడ్ సెక్యూరిటీ దట్ పేరెంట్స్ థింక్ దట్ దే ఆర్ స్పెషల్. యాకోబ్ మిస్టేక్ ఏంటంటే హీ ఇగ్నోర్డ్ అదర్ చిల్డ్రన్. వాళ్ళేమో అటెన్షన్ కోసం, దే స్టార్వింగ్ ఫర్ అటెన్షన్, దే క్రేవింగ్ ఫర్ అటెన్షన్ ఫ్రమ్ ద ఫాదర్. Jacob failed to teach his children to care about others. The brothers are self-centered. Children need to know that they are really and truly loved. That's why as parents, we should love them unconditionally, forgive them and offer forgiveness and ask for forgiveness and accept forgiveness. నెక్స్ట్ we should never give up on. మొదటి సమయాలు మనం చూసినట్లయితే ఏలి వాళ్ళ పిల్లలు హోఫ్ని, ఫినెహాస్, ఆయన ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని ఆ టెంపుల్లో హీ వుడ్ మొలెస్ట్ ఉమెన్. కానీ ఏలి ఏం చేశాడు? డిడ్ హీ కిక్ దెమ్ అవుట్? సాఫ్ట్గా, యూ సీ మై బాయ్స్, డోంట్ డూ లైక్ దిస్, డోంట్ డూ దాట్, వై ఆర్ డూయింగ్ లైక్ దిస్, ఇట్లా మెత్తగా మాట్లాడితే ఏ పిల్లలైనా ఆయన మాటలు వింటారా? దేవుడికి నచ్చలేదు. చిల్డ్రన్ విల్ నెవర్ లిసన్ టు ఎ ఫాదర్ హూ టాక్స్ లైక్ దట్. గాడ్ సెడ్, బికాజ్ యూ ఆనర్డ్ యువర్ చిల్డ్రన్ మోర్ దెన్ మీ, ఐ ఆమ్ రిమూవింగ్ యూ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రమ్ ద ప్రీస్ట్హుడ్. ఎంత భయంకరమైన శిక్ష ఎలీకి. సమూయేలు అలా నేర్చుకున్నాడా? ఆయన కిందనే శిష్యుడిగా చేరాడు. సమూయేలు ఫస్ట్ సామ్యూయల్ 7th chapter 16th verseలో ఏమంటారంటే, హీ వెంట్ ఫ్రమ్ ఇయర్ టు ఇయర్ ఇన్ సర్క్యూట్ టు బెతెల్, గిల్గాల్, మిస్పా అండ్ జడ్జ్ ఇజ్రాయెల్ ఇన్ ఆల్ దోస్ ప్లేసెస్. అండ్ హిస్ రిటర్న్ వాస్ రామా అండ్ దేర్ వాస్ హిస్ హౌస్. ఆయన he would return once or twice a year to his house. He neglected his children. అందుకే సమూయేలు గ్రంథము 8th chapterలో చూసినట్టయితే వాళ్ళిద్దరు కుమారులు జోయలు, అబిజా, దే బికేమ్ జడ్జెస్. కానీ వాళ్ళ సరైన దారులు నడవలేదు.
బ్రైబ్స్ తీసుకోవటము, పర్వర్టింగ్ జడ్జ్మెంట్. సమయలు నేర్చుకోనే లేదు ఎలీకి ఎట్లా జరిగిందో, వాళ్ళ కుమారులను ఎట్లా ట్రీట్ చేశాడో. హీ డిడ్ నాట్ లెర్న్ ద లెసన్. బిలీవర్ సంగతి ఏంటి? ఈరోజు వాళ్ళు కూడా నేర్చుకున్నారా ఆ లెసన్స్? లేదు. దే థింగ్స్ ఆర్ రిటర్న్ ఫర్ అవర్ ఇన్స్ట్రక్షన్. వాళ్ళకి ఎట్లా జరిగిందో మనం నేర్చుకోవాలి దాన్ని చూసి. కీర్తనలో 71 చాప్టర్ 18th వర్స్లో చూసినట్లయితే దావీదు ఏమంటున్నాడంటే, వెన్ ఐఎమ్ ఓల్డ్ అండ్ గ్రే డు నాట్ forsake me, my God, till I declare your power to the next generation, your mighty acts to all who are to come. It is the parents' responsibility to leave a godly legacy. మన నెక్స్ట్ జనరేషన్, మీరు ఒకవేళ ఎల్డర్లీ అయితే గ్రాండ్ చిల్డ్రన్, యూ షుడ్ లీవ్ a legacy to the next generation. మలాకి 2nd చాప్టర్ 15th వర్స్లో ఏమంటారంటే, దేవుడు హీ సీక్స్ ఫర్ గాడ్లీ ఆఫ్ స్ప్రింగ్ ఫ్రమ్ పేరెంట్స్, ఫ్రమ్ ద హస్బెండ్ అండ్ వైఫ్స్. గాడ్లీ ఆఫ్ స్ప్రింగ్ గాడ్ ఈస్ లుకింగ్ ఫర్. హాఫ్ హార్టెడ్ పేరెంట్స్, they will not raise godly children. It's very difficult to bring up a child in God's way if a husband and wife are always quarreling with each other, always fighting, always blaming each other. ఆ పిల్లల పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటారు, బయటికి వెళ్ళిపోతారు వాళ్ళు సినిమాలకి అని, ఫ్రెండ్స్ అని. ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ ఎ గాడ్లీ హోమ్, మనం ఒక యూనిటీగా ఉండాలి. హస్బెండ్ అండ్ వైఫ్ అట్ ఎనీ కాజ్ దే షుడ్ బీ ఇన్ యూనిటీ. హస్బెండ్స్ అండ్ వైఫ్స్ ఎప్పుడైతే వీళ్ళు క్వారల్ చేస్తూ ఉంటారో వాళ్ళకి అర్థం కాదు, దే ఆర్ ఓపెనింగ్ ఎ డోర్ ఫర్ సేటన్ టు ఎంటర్ ద హౌస్ అండ్ అటాక్ ద చిల్డ్రన్. యూనిటీ ఇన్ ఎ హౌస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద సైజ్ అండ్ బ్యూటీ ఆఫ్ ద హౌస్ ఆర్ ద గ్యాజెట్స్ యూ హ్యావ్ ఇన్ యువర్ హౌస్. అందుకే 1 తిమోతి 3వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటారంటే, see if a man does not know how to rule his own house, how will he take care of the church of God then? మనము మన పిల్లల్ని సరిగ్గా ట్రైన్ చేయకపోతే మనము సంఘాన్ని ఎట్లా మనం చూసుకుంటాం, ఈ మినిస్ట్రీని ఎట్లా చూసుకుంటాం? God doesn't give a responsibility to any person who does not know how to bring up their children. ఆర్డర్ ఏమో నేను ఎప్పుడు చెప్తాను, ఫస్ట్ గాడ్, సెకండ్ ఫ్యామిలీ, వైఫ్ అండ్ హస్బెండ్, చిల్డ్రన్, థర్డ్ చర్చ్ మినిస్ట్రీ ఆర్ జాబ్. కానీ a lot of people are like Samuel. తిరుగుతూనే ఉంటారు మినిస్ట్రింగ్, కానీ సొంత ఫ్యామిలీనే నెగ్లెక్ట్ చేస్తారు. Don't neglect home responsibilities to pursue your job, your profession or ministry outside the home. If you have provided godly training or worldly training, it is going to stick with the child and continue to shape them and mold them. ఇక్కడ మనం వచనం చూసాం కదా, Proverbs 22:6లో, train up a child in the way he should go, when he is old he will not depart from it. ఈ ట్రైన్ అనేది ఒక అబ్రివేషన్. ఒక్కొక్క వర్డ్ TRAIN, ఒక్కొక్క వర్డ్కి ఐ విల్ టాక్ అబౌట్ ఇట్. T stands for teach. టీచ్ అంటే టు ఎక్స్ప్లెయిన్ టు సమ్మన్ హౌ టు డూ సంథింగ్ అన్నమాట. ఇట్ మీన్స్ టు కాజ్ సమ్మన్ టు లెర్న్ అండ్ అండర్స్టాండ్ సంథింగ్. పేరెంట్స్ ఆర్ ఫస్ట్ టీచర్స్ ఆఫ్ చిల్డ్రన్. అందుకే డ్యూట్రానమీ చాప్టర్ 6:7 verse ఏమంటారంటే, యూ షల్ టీచ్ దెమ్ డిలిజెంట్లీ అంటు యువర్ చిల్డ్రన్, టాక్ ఆఫ్ దెమ్ వెన్ యూ సిట్ ఇన్ ద హౌస్, వెన్ యూ వాక్ ఇన్ ద వే, వెన్ యూ లై డౌన్ అండ్ వెన్ యూ రైజ్ అప్. Constantly teach them about God. Deuteronomy 6th chapter is very clear that our faith in God
మస్ట్ బి స్పోకన్ అబౌట్, టాక్ అబౌట్. నడుచుకున్నప్పుడు, రోడ్డు మీద నడుచుకున్నప్పుడు దేవుడి గురించి మాట్లాడతాం, పడుకున్నప్పుడు దేవుడి గురించి మాట్లాడతాం, లేవగానే దేవుడి గురించి మాట్లాడటం. గాడ్ వాంట్స్ టు us to share our faith to our children continuously. ఈ జనరేషన్లో అట్లా అస్సలు జరగట్లేదు. టీచింగ్ అవర్ చిల్డ్రన్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్ is clearly the responsibility of parents. Teach your children to pray as soon as they get up in the morning. Teach your children to say praise the Lord to everyone. నాకు ఒక ఫ్రెండ్ ఉంది, వాళ్ళ సొంత తల్లిదండ్రులకే లేవగానే ప్రైజ్ ది లార్డ్ అంటారు. సో బ్యూటిఫుల్. దూరంగా ఉన్నా కూడా ఫోన్ చేసి ప్రైజ్ ది లార్డ్ అంటారు వాళ్ళ అమ్మకి, వాళ్ళ నాన్నకి. ఒక హ్యాబిట్ అయిపోయింది. దట్స్ హౌ ఇట్ హ్యాస్ టు బి. అవర్ చిల్డ్రన్ విల్ లెర్న్ అంటిల్ ది ఏజ్ ఆఫ్ 15 వాట్ వీ సే. 15 సంవత్సరాల తర్వాత దే విల్ డూ వాట్ వీ టాట్. 15 సంవత్సరాల వరకు మన మాట వింటారు. 15 సంవత్సరాల తర్వాత మనం ఏదైతే చెప్పామో అదే పాటిస్తారు. అందుకే ఎర్లీ ఏజ్ వీ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ అప్ టు ద నాలెడ్జ్ ఆఫ్ జీసస్. కొన్ని ప్రాక్టికల్ టిప్స్ నేను మా పాప స్కూల్లో ఉన్నప్పుడు, నేను వీ యూస్ టు టీచ్ మై చైల్డ్. వాళ్ళ కాలేజ్లో, స్కూల్లో ఉన్నప్పుడు కొన్ని ప్రాక్టికల్ టిప్స్ we taught them. So teach them children not to talk with strangers. Teach the children what is good touch or bad touch. ఎక్కడ చేతులు పెడతారో అది you have to teach them. Make the children memorize the home address and phone numbers. So we have to create passwords so that when someone apart from parents comes to pick up, the children should ask for password. మా ప్రేయర్ గ్రూప్ ఉండేది. అప్పుడప్పుడు నేను బిజీగా ఉంటాను పనిలో, అయితే నేను అంటాను పోయి పికప్ చేసుకోరా మా పాపను అంటే, యూ వుడ్ గో టు ద స్కూల్, ఫస్ట్ థింగ్ అంకిత సే అన్న వాట్స్ ద పాస్వర్డ్. నాకు తెలియదు పాస్వర్డ్, అయితే నేను రానంట. అయితే నాకు ఫోన్ చేసి పాస్వర్డ్ ఏందో అని కనుక్కొని అప్పుడు చెప్తే అప్పుడు స్కూటర్కి వస్తుంది. సో దే విల్ నో ఇఫ్ ద పేరెంట్స్ ఆర్ రియలీ సెండ్ దెమ్ ఆర్ నాట్. వెన్ దే రియలైజ్ సంథింగ్ ఈజ్ రాంగ్, ద పర్సన్ సెండ్ వాస్ నాట్ సెండ్ బై పేరెంట్స్. దెన్ కిడ్స్ షుడ్ లెర్న్ క్విక్లీ టు రన్ అండ్ go to your teachers and complain. Keep the restriction mode on YouTube. Password not only for phone but also on every app, so that without permission they won't open anything. Teach them not to go to unknown places. చాలాసార్లు కాలేజెస్లో వీళ్ళు బాయ్స్ని చూసుకొని అన్నోన్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు. You can take their friends along with them. Don't go. Teach them not to explore unknown places without the trusted elder or parent or a teacher. Teach them whom to trust and whom not to trust. Teach them how to recognize a person's character. Teach them from a certain age to carry self-defense tool like pepper spray. Teach them to memorize emergency numbers. Teach them to be bold, not to be weak, so that they won't fear anything that comes. Teach them to memorize the route of their house. Here కొన్ని practical tips we have to teach. R stands for raise, పెంచటం, to bring them up అన్నమాట. It speaks of taking the responsibility that you have been given. Mobile, TV is not the parent. Friends are not the parents. Raising takes time. Your children are people, not things. When we raise crops, we may only need to check on them occasionally. Kada? Kani pillalu, they need time and attention
and raising every moment by moment. When our parents escape from raising children, we see horrible decline in morality and increase in rebellion. So don't let mobiles or TV raise children. It's hard work to bring up a child, because in the end మనకే మంచిగా విల్ బీ హ్యావింగ్ అ గ్రేట్ పీస్. ఏ టీ ఫర్ టీచ్, ఆర్ ఫర్ రేస్, ఏ ఫర్ అడ్మానిష్ అంటే స్కోల్డ్ చేయటం, సమ్మన్ స్కోల్డింగ్ ఫర్మ్లీ అనమాట. ఇట్ టాక్స్ అబౌట్ డిసిప్లినింగ్ దెమ్. వీ హ్యావ్ టు కరెక్ట్ వితౌట్ కండెమింగ్, నెవర్ కరెక్ట్ ఇన్ యాంగర్. వీ హ్యావ్ టు చూజ్ అవర్ వర్డ్స్ కేర్ఫుల్లీ. అందుకే పౌలు ఎఫిషియన్స్ 4:29 ఏమంటారంటే డోంట్ యూస్ హార్మ్ఫుల్ వర్డ్స్ అంటారు. హార్మ్ఫుల్ వర్డ్స్ బికమ్ హర్ట్ఫుల్ మెమరీస్. ప్రాబ్స్ మనం చదివినట్లయితే 31 చాప్టర్స్లో చాలాసార్లు డిసిప్లిన్ గురించి చెప్తారు. ప్రాబ్స్ 3rd chapter 12th verseలో లార్డ్ డిసిప్లిన్స్ దోస్ హీ లవ్స్. దేర్ ఆర్ క్లియర్లీ టైమ్స్ when discipline is needed. కానీ it doesn't make you a bad parent. It means you care about them. There's a need for moderation and control. కొన్నిసార్లు ఒక సింపుల్ 1 word అన్న ఒక చూపు చూసినా కూడా దట్ ఈస్ ఎనఫ్. దే విల్ బి డిసిప్లిన్. ప్రాబ్స్ 13 chapter 24th verse ఏమంటారంటే హీ హూ స్పేర్స్ ద రాడ్ హేట్స్ హిస్ సన్, బట్ హీ హూ లవ్స్ హిమ్ ఈస్ కేర్ఫుల్ టు డిసిప్లిన్ దెమ్. If we don't discipline them, then we don't love them. That's what it means. Don't beat children on any body parts. దేవుడు పిర్రలిచ్చాడు. It's a God given sponge to correct them there. Proverbs 19:18 say, discipline your children, for in that there is hope. Do not be a willing party to their death. Discipline children while they are teachable and young enough. If you don't, you are helping them to destroy their lives. Proverbs 22:15 says, folly is bound in the heart of a child, but a rod of discipline will dry it away. Proverbs 23:13-14 say, do not withhold discipline from a child. If you punish them with the rod, he will not die. Punish him with the rod and save his soul from death. Proverbs 29:15 it says, the rod of correction imparts wisdom, but a child left to himself disgraces his mother. ఇది మనం డేవిడ్ లైఫ్లో చూస్తాం. He was a man of God's heart, but he slipped tremendously once he became a king. జారిపోయాడు. It usually happens when people have riches, డబ్బులు ఉండి, well settled life. Money has a way of taking your heart away from God. No time to pray, always busy working. ఫస్ట్ కింగ్స్, మొదటి రాజులు 1st chapter 6th verseలో చూడండి ఎట్లుంటుందో. హిస్ ఫాదర్ డేవిడ్ అడోనిజా గురించి చెప్తున్నాడు. His father David never disciplined him, never rebuked him, never checked him, never scolded him at any time, even by asking, what are you doing that? Bible clear Adonijah was a very good looking. His mother had borne him after Absalom. Bible says his father had spoiled him, rotten as a child, never once reprimanding him. Message version. No wonder Adonijah grew up like that. మీరు చూస్తారా, పిల్లలు ఫేర్గా ఉంటే, గుడ్ లుకింగ్గా ఉంటే వాళ్ళపైన ఎక్కువ పార్షాలిటీ చూపిస్తారు. సేమ్ ఇలాగే జరిగింది. ఫస్ట్ కింగ్స్ 1:6 1st chapter 6th verse. Fourth, I stands for involve. అంటే మేక్ ఎ పార్ట్ ఆఫ్ చిల్డ్రన్స్ లైఫ్.
children should feel as though they're a part of the family, that they should be included. Involve them in your life and get involved in their life. I also stands for instruct అన్నమాట. ఇక్కడ ఒక తల్లి ఒక కొడుకుని ఇన్స్ట్రక్ట్ చేస్తుంది. లెమ్యూయల్ రాజుని వాళ్ళ తల్లి షీఈస్ గివింగ్ సౌండ్ ఇన్స్ట్రక్షన్. మై సన్ ఆఫ్ మై womb, my son of my vows, do not give strength to women, nor your ways to that which destroys kings. It is not for kings, O Lemuel, to drink wine, nor princes intoxicating drink. Tagodantun, lest they drink and forget the law and pervert justice. Give strong drink to him who is perishing, and wine who are bitter of heart. Let him drink and forget his poverty. Remember his misery no more. Open your mouth for the speechless and cause of all who are appointed to die. Open your mouth, judge righteously, plead the case of the poor and needy. N, last word, T for teach, R for raise, I for involve or instruction, N for nurture అన్నమాట. అంటే కేర్, encourage the growth and development of, to love and to cherish. The number one thing a child needs from any parent is love. Nurture, care and love is what brings the training together. None of the rest of this will matter without love. Nurture is not done by providing material things. అదొక part, but it's not everything. When a child knows he or she is loved by parents, everything works and falls into places. మా ఇంట్లో కొంత అమెరికన్స్ వచ్చారు, లేక వాళ్ళ కజిన్స్. వాళ్ళ పెద్దనాన్న అమెరికన్ చేసుకున్నాడు 1960s. సో 25 years తర్వాత ఇక్కడికి వచ్చారన్నమాట. Their father never took care of him. He is living all alone. ఆయన చూసుకుంటున్నాడు, ఉట్టి వాళ్ళ కూతుర్నే చూసుకుంటాడు. ఆయన అస్సలు పట్టించుకోడు. ఇంటికి వచ్చినా కూడా తినేస్తే బయట పోయి ఉండాలి, వాళ్ళ ఇంట్లో మాత్రం ఉండకూడదు. క్రేవింగ్ ఫర్ లవ్. అందుకే ఇండియాకి వచ్చాడు. నా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళని చూసి ఏడుస్తున్నాడు, నాకు ఈ ఫ్యామిలీ లేదు మా ఇంట్లో. అమెరికాలో లేదు, నేను నా కొడుకు మాత్రం ఉన్నాం, నా భార్య చనిపోయింది. క్రేవింగ్ ఫర్ లవ్, క్రేవింగ్ ఫర్ ఫ్యామిలీ. ఎందుకంటే హీ ఈజ్ నాట్ నర్చర్డ్ ఇన్ లవ్. ఎప్పుడు అరుస్తూనే ఉంటాడు. ఫిల్ యువర్ హోమ్ విత్ లవ్, జాయ్ అండ్ హ్యాపీనెస్. వితౌట్ లవ్, no amount of large TV screen or fancy mobile or furniture can make that home happy. Someone said that the real food in a home is not chops or chicken or good food, but it's love. The real curtains of a home are not those of linen and lace, but love. The real light in every home is not that which comes from current. Even if electricity has been disconnected, there is love in that home. That light will shine brightly in that house. Children must always know that as parents, you love them unconditionally. The number one factor that determines whether the child is going to succeed in life is the presence of a caring father and mother in that child's life, a caring adult. One young woman who got involved in immoral behavior, when interviewed, ఏమన్నానంటే, if I don't get love at my home, I will try to find it in someone else's, somewhere else, some other place. Our children who lack parents' love take wrong path. Some become slaves to wrong associations and wrong habits. Their lives become miserable. ఇది మనం జడ్జెస్లో చూస్తాం 11th chapter.
ఫస్ట్ 3 వర్సెస్లో జెఫ్తా గురించి మాట్లాడతాడు. ఈజ్ ఎ బార్న్ టు గిలియడ్ అండ్ హిజ్ మదర్ వాజ్ ఎ ప్రాస్టిట్యూట్. గిలియడ్ వాళ్ళ ఇంకొక భార్యను పెళ్లి చేసుకొని వాళ్ళకి 2 పిల్లలు పుట్టారు. ఈ 2 పిల్లలు పెరిగిన తర్వాత జెఫ్తాని ఎలగొట్టేశారు. He did not receive any love from that house. His mother probably must have died. వాళ్ళ అన్నలు వాళ్ళ తమ్ముళ్ళు తరిమేశారు. He became an outlaw and lived among robbers. When love dies, the home is in ruins. All the riches, materialism, success, pleasure cannot supply what has been lost. It's love that turns a house into a home. Loving them means correcting them when they are wrong. A study that discloses that if a mother and father attend church regularly, 72% of the children will come to church regularly. If only father comes, only 52 people remain faithful. If only mother comes to the church, then 15% only attend, the children will attend the church. Iddaru rakapothe only 6% remain faithful. It shows the real importance of parents modeling for their children and their faith. ఇంకొక సర్వేలో 88% of youth do not dialogue with mothers on faith issues. 95% of youth do not dialogue with their parents on faith issues. 91% of youth do not have regular Bible and devotions in their home. Chala sad statement. How can our faith be passed down to the next generation if we never talk about it and we never live out, demonstrate love, demonstrate teaching or raising them up, instructing them, involving their lives, nurturing them? How will the children raise up in godly way? మనం అంత్య దినాలు ఉన్నాం. వీఆర్ లివింగ్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్. 2 Timothy 3 talks about it. So we have to be serious about the fear of God and raise our children in the fear of God. Parents set godly examples to children. If you live righteous life, a godly life like Zechariah, your children will be like John the Baptist. They will shine for Jesus. So set godly example. Encourage and accept our children's uniqueness completely. Help them to recognize the uniqueness. Rendu enemies in a uniqueness ni the 2 enemies of uniqueness that parents have to deal. First thing is pressure to compare. ఇతరులు పిల్లల గురించి కంపేర్ చేసుకుంటూ మాట్లాడటం. That is an enemy of a children's uniqueness. It will destroy them. Social media is a comparison tool. Comparison, athletics, academics, appearance, economic status, abroad, popularity. This really will discourage our children. Rendodi, we fight as parents in people pleasing. వాళ్ళ పీపుల్ వేరే వాళ్ళు ఏమనుకుంటారు. మోస్ట్ పేరెంట్స్ ఆర్ వరీడ్ అబౌట్ వాట్ అదర్ పీపుల్ థింక్ దెన్ వాట్ గాడ్ థింక్స్. ఇట్స్ ఎ ట్రాప్. Proverbs 29:25 says, the fear of man is a snare. The moment we start worrying about what other people think of me, then people will become like gods. People will mold and shape their lives. We don't need other people's approval to be happy. అందుకే రోమీ రాసిన పత్రిక 12:2 do not conform to the pattern of the world. The world values status, success, possession, position, appearance, academics. But be transformed by the renewing of mind, by changing how we think. As parents, we want our children to be not according to the worldly standards. We want our children to fit the normal pattern when God has a unique plan. Children are not you, they are unique.
conforming them to the peer groups often comes from parents. 1 Corinthians 13:5 says, love does not demand its own way. మూడోది, I'll just close this. Parents must be students of your children. Fourth, affirm అంటే pronounce, declare your value constantly. Believe in your children. Just not accepting, but you have to affirm అన్నమాట. Our children, they need that affirmation. Oh, మంచి పని చేసావు, you did a good job. Everybody has a deep hunger to be affirmed, to be believed and to be trusted, to be understood and to be valued. How do we affirm our children? By paying visual attention, show them physical affection, speak the words of encouragement. They do wonders. Fifth one, trust them with increasing responsibility. Don't be overprotective. It creates insecurity in children. Provide physical, emotional, and most importantly, spiritual needs for our children. Appreciate at all times. Use verbal appreciation. Don't hide your love. కొంతమంది తండ్రులు ఉంటారు కదా, అసలు స్ట్రిక్ట్గా సీరియస్గా ఉంటారు. వాళ్ళు ఎంత బాగా మంచి మార్క్స్ వచ్చినా విల్ బి వెరీ సీరియస్. డోంట్ హైడ్ యువర్ లవ్. అప్రిషియేట్. ఇట్స్ ఎ మీన్స్ ఆఫ్ రేజింగ్ దర్ వాల్యూ. దిట్ విల్ గో ఎ లాంగ్ వే ఫర్ ద ఫ్యూచర్. పేరెంట్స్ టేక్ చిల్డ్రన్ టు చర్చ్. ఎల్కానా మొదటి సామ్యుల్లో, ద ఫాదర్ ఆఫ్ సామ్యుల్, హూ షుడ్ టేక్ ద ఎంటైర్ ఫ్యామిలీ, his wife and his children, to synagogue. Parents are doorkeepers of the home and must guard the children from everything that endangers the soul. And lastly, bless the children. Every day bless them. The reason why Israelites are very excelling in their academics, in their profession, వాళ్ళు ఎన్నో ఇన్వెన్షన్స్ చేస్తూ ఉంటారు. మొబైల్స్, ఎన్నో రకాల ఇన్వెన్షన్. ద సీక్రెట్ ఈస్ ఎవ్రీ సాబత్ రోజు అయిన తర్వాత, డిన్నర్ అయిన తర్వాత, ఆ తండ్రి ఒక్కొక్క కొడుకుని కూతుర్ని దగ్గర తీసుకొచ్చి వాళ్ళ నెత్తి మీద చేయబెట్టి హీ విల్ బ్లెస్ దెమ్. ఎవ్రీ సాబత్ తర్వాత హీ విల్ బ్లెస్ ద చిల్డ్రన్. Jews would bless every child. That is how they became so affirmed, prospering, and they are so successful. Pray for them before they leave the house, before they go to school or college, or even to their jobs. Pray for them. God accepts them uniquely. God affirms your value. God trusts you with responsibility. And God loves you unconditionally, and God wants you to correct them. The key to a great parent is to be a godly man and godly woman. The key to be a great parent is to be a godly woman or a godly man. Hallelujah. ప్రార్థన చేసుకుందాం. సిస్టర్ జ్ఞాన. Hallelujah. Thank you, Jesus. Thank you, Father. Thank you.